హాయ్ అండి, చూస్తున్నారా? నేనైతే కింద పెరటి తోటలో అయితే ఉన్నాను. చాలా ప్రశాంతంగా ఉందండి. మార్నింగ్ ఈవినింగ్ ఒక 1 అవర్ మనం ఇక్కడ వర్క్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను వచ్చేసి ఇక్కడ చిన్న మొక్క దగ్గర కూర్చున్నానండి. ఈ మొక్క మీకు ఆల్రెడీ చూపించాను. మంచి పూతతోని చక్కగా పింక్ కలర్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా. అదేంటనుకుంటున్నారా? ఇదిగోండి, పూతంతా నిలబడింది అనమాట. ఇదిగోండి, చక్కగా కాయలు అయితే మనకి ఇట్లా అయినాయి. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా కాయలు. ఇదిగోండి చక్కగా. అండ్ ఇంకా 2-3 పళ్ళు కూడా అయినాయండి. మా భాగ్య తల్లికి ఎంత ఇష్టమో ఈ స్టార్ ఫ్రూట్ అంటే. అండ్ ఇక్కడ బాగా పండిన స్టార్ ఫ్రూట్ అయితే ఉన్నది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా పండిన స్టార్ ఫ్రూట్ తింటే చాలా మంచిది. విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి ఈ స్టార్ ఫ్రూట్లోని. తింటే చాలా మంచిది అనమాట. ఎక్కువ ఔషధ గుణాలు ఉన్న ఈ స్టార్ ఫ్రూట్ మొక్కను అనేది ఇంట్లో పెంచుకోండి. అన్నిటికీ పనిచేస్తుంది. మెయిన్ డయాబెటీస్ పనిచేస్తుంది. సిట్రస్ ఫ్రూట్ కాబట్టి మనం తరచుగా తీసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇది పండింది కాబట్టి ఇంకా 2-3 కాయలు అయితే పిల్లలు తెంపి తినేస్తారు. బాగా పండింది కాబట్టి తినచ్చు. అండ్ ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్లోని 2 రకాలు ఉన్నాయండి. ఒకటి చాలా పుల్లగా ఉంటుంది పండినా సరే, ఇంకొకటి చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. నాకు కొంచెం పులుపుగా ఉన్న స్టార్ ఫ్రూట్ ప్లాంట్ మిద్దె మీద వేసాను. దీనికోసం తెలుసుకున్న తర్వాత బాగా తీపిగా ఉన్న స్టార్ ఫ్రూట్ మొక్క ఇక్కడ వేసాను అనమాట. సప్తగిరి నర్సరీ నుంచి తీసుకొచ్చాను ఈ మొక్క. చిన్న మొక్కే కానీ బోల్డ్ అని కాయలు అయితే ఇస్తున్నాయండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో పెంచుకోండి. సూపర్. మా భాగ్యకి ఇప్పుడు నోరు ఊరించుకొని నేను తినాలన్నమాట. ఏడు చేస్తుంది. స్టార్ ఫ్రూట్స్ కొనకపోయినా, పండినవి దానికి పెట్టకపోయినా ఏడుస్తుంది. ముందు స్టార్ ఫ్రూట్స్ తినేవాళ్ళం, పచ్చడి పెట్టాను. చాలా స్టార్ ఫ్రూట్స్ పొలంలో కూడా తెంపేవాళ్ళం కదండి. అప్పుడు కూడా ఎక్కువ కాయలు వచ్చేస్తే పచ్చడి పెట్టేదాన్ని అనమాట, పుల్లా బెల్లం పెట్టి. సూపర్గా ఉంటుంది. అవన్నీ కొంచెం పులుపు వస్తాయి. పండినా సరే చిన్న పులుపు ఉంటుంది. సిట్రస్ మంచిదే కాబట్టి తినేసేవాళ్ళం. ఇప్పుడు ఇది మట్టుకు నిజంగా ఎక్సలెంట్ అనమాట.